హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాలోని అన్నింటికన్నా పెద్ద ఎయిర్పోర్ట్. ఏరియా పరంగా 5,500 ఎకరాలు విస్తరించి ఉంటుంది. మన కంట్రీలోని 4వ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి పైగానే ప్యాసింజర్లు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్. పంక్చువాలిటీలో కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. 2023 రిపోర్ట్ ప్రకారం గ్లోబల్లీ మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పంక్చువాలిటీలో 2nd ర్యాంక్లో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ గ్రోత్ని చూసినట్లయితే ఒక కొత్త టెర్మినల్ అలాగే రన్వే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ఇంతలా అభివృద్ధి చెందడానికి దీని వెనకాల చాలా సంవత్సరాల కృషి ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఎలా స్టార్ట్ అయింది, దీని వెనక చరిత్ర ఏంటి అని మనం ఈ వీడియోలో చూసేద్దాం. 1930వ సంవత్సరంలో హైదరాబాద్ యొక్క మొదటి ఎయిర్పోర్ట్ బేగంపేట్ ఎయిర్ స్ట్రిప్. హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు. ఇక్కడే నిజాములకు సంబంధించిన సర్వీసులన్నీ నిర్వహించేవారు. మిలిటరీ అలాగే విఐపి ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ఇక్కడే ఆపరేట్ చేసేవారు. అదే సమయంలో బేగంపేట్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న హకీంపేట్లో కూడా ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని నిర్మించారు. ఇక్కడ రాయల్ ఎయిర్ ఫోర్స్ తమ మిలిటరీ ఆపరేషన్స్ని నిర్వహిస్తుంది. దీని తర్వాత నిజాం యొక్క పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం హబ్సీగూడలో ఏరో క్లబ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఏరియా చిన్నగా ఉన్నందువల్ల ఈ క్లబ్ని హబ్సీగూడ నుండి బేగంపేట్కి షిఫ్ట్ చేశారు. ఇక అప్పటి నుండి కొన్ని సంవత్సరాల వరకు బేగంపేట్లోనే విఐపి మిలిటరీ ఆపరేషన్స్ని చేపడుతూ ఉండేవారు. కానీ వరల్డ్ వార్ II స్టార్ట్ అవ్వగానే రాయల్ ఫోర్స్ ఏరో క్లబ్ కంట్రోల్ని పూర్తిగా తీసుకుంది. వార్ కోసం ఏరో క్లబ్ని ఫ్లయింగ్ స్కూల్గా మార్చింది. వార్ కోసం పైలట్స్ అండ్ ఫైటర్స్ అవసరం ఉండగా చాలామందికి శిక్షణ ఇచ్చింది. ఫైటర్ జెట్స్ని కూడా ఇక్కడే ఆపరేట్ చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఏషియా పసిఫిక్ థియేటర్కి వెపన్స్ని ఎక్స్పోర్ట్ చేయడం అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మరమ్మతులు ఈ ఫ్లయింగ్ స్కూల్లో చేస్తూ ఉండేవారు. ఇక మిత్ర దేశాల విజయం తర్వాత బేగంపేట్లో జరుగుతున్న ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ని క్లోజ్ చేసి కమర్షియల్ ఫ్లైట్స్ని ప్రారంభించింది. 1946లో డెక్కన్ ఎయిర్వేస్ తమ మొదటి సర్వీస్ని హైదరాబాద్ నుండి బెంగళూరుకి స్టార్ట్ చేసింది. ఈ డెక్కన్ ఎయిర్వేస్ అప్పటి నిజాం గవర్నమెంట్ మరియు టాటా ఎయిర్లైన్స్కి చెందిన జాయింట్ వెంచర్. ఆ తర్వాత కొన్నేళ్లకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వరకు సర్వీసెస్ని ఈ కంపెనీ ఎక్స్పాండ్ చేసింది. స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ లిబరేషన్ తర్వాత 1953లో డెక్కన్ ఎయిర్వేస్ని ఇండియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి నేషనలైజ్ చేసింది. ఇందులో ఎయిర్వేస్ ఇండియా, భారత్ ఎయిర్వేస్, హిమాలయన్ ఏవియేషన్, కళింగ ఎయిర్లైన్స్, ఇండియన్ నేషనల్ ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా వంటి ఎయిర్లైన్స్ అన్నిటినీ మర్జ్ చేసి ఇండియన్ ఎయిర్లైన్స్గా రూపొందించారు. ఇలా బేగంపేట్లో ఉన్న ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ సర్వీసెస్ని హ్యాండిల్ చేస్తూ వచ్చింది. మొదటిసారి 1946లో హైదరాబాద్ నుండి సౌదీ అరేబియా వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ని ప్రారంభించింది. 1950లో హకీంపేట్లో ఉన్న కమర్షియల్ ఫ్లైట్స్ని బేగంపేట్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ విశాలమైన ప్రదేశం ఉండడం వల్ల ఏరోప్లేన్స్ని ఆపరేట్ చేయడం సులువుగా ఉంటుందని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక హకీంపేట్లో ఉన్న ఎయిర్ డ్రోమ్ని కేవలం మిలిటరీ ఆపరేషన్స్కి అలాగే ట్రైనింగ్ పర్పసెస్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. దానివల్ల బేగంపేట్ ఎయిర్పోర్ట్ చాలా రద్దీగా మారిపోయింది. దాంతో రన్వేస్ని, టెర్మినల్స్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు. 1960లో కొత్త రూట్లు ఏర్పాటు చేశారు. బాంబే, ఢిల్లీ, మద్రాస్, కొచ్చిన్ రూట్స్లో ఫోకర్ F-27 ప్లేన్ని యూజ్ చేశారు. దీనిలో దాదాపు 32 మంది ప్యాసింజర్లు ప్రయాణించడానికి ఉండేది. ఇక ప్యాసింజర్లు పెరుగుతూ ఉండటం వల్ల 1972లో ఇంకొక కొత్త టెర్మినల్ని నిర్మించారు. అప్పటి వరకు ఉన్న పాత టెర్మినల్ని డొమెస్టిక్ పర్పసెస్ కోసం యూజ్ చేసి ఇక నిర్మించిన కొత్త టెర్మినల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని యూజ్ చేసేవాళ్ళు. ప్లేన్స్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇంటర్నేషనలో ప్యాసింజర్లు పెరుగుతూ ఉండటం వల్ల ఎయిర్పోర్ట్లో స్పేస్ షార్టేజ్ ఏర్పడింది. అంతేకాదు స్పేస్ తక్కువగా ఉండటం వల్ల పార్కింగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉండేది. 1980లో ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ దాదాపు 3 లక్షల మంది కంటే ఎక్కువ ప్యాసింజర్లని హ్యాండిల్ చేయగలిగింది. అలాగే 10 డిఫరెంట్ డెస్టినేషన్స్ వరకు ప్లేన్స్ని ఆపరేట్ చేయగలిగింది. కానీ సునాయాసంగా ఎయిర్పోర్ట్ని, ప్యాసింజర్లని, ప్లేన్స్ని హ్యాండిల్ చేయడానికి తగినంత స్పేస్ లేకపోవడం వల్ల ఒక కొత్త పెద్ద ఎయిర్పోర్ట్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తే చుట్టుపక్కల వేలలో ఉన్న ప్రజల్ని కొత్త ప్రాంతాలకి తరలించాల్సి ఉంటుంది. ఇది కష్టంతో కూడుకున్న పని. ఇక అదే సమయంలో హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉన్నాయి. దీనివల్ల హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంజెస్టెడ్గా మారింది. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు హకీంపేట్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని సివిలియన్ యూస్కి వినియోగించాలని ప్రతిపాదించాడు. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అన్నట్లు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని సివిలియన్ యూస్కి వినియోగిస్తే సెక్యూరిటీ కన్సర్న్స్ ఎదురవుతాయని, పైలట్ ట్రైనింగ్ అలాగే ఫ్లైట్ ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. 2008 నాటికి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో 10 డొమెస్టిక్, 13 ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వినియోగించబడుతున్నాయి. 60 లక్షలకు పైగా ప్యాసింజర్లు ప్రతి సంవత్సరం ఈ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారతదేశంలోనే 6th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా పేరొందింది బేగంపేట్ ఎయిర్పోర్ట్. ఇంతకుముందు చెప్పినట్లు ఎయిర్పోర్ట్లో స్పేస్ లేక ఇరుగ్గా మారడం వల్ల
కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. 1990 నుండి కొత్త ఎయిర్పోర్ట్ కోసం ప్లానింగ్లో ఉంటుండగా 1998లో ఎయిర్పోర్ట్ నిర్మించడం కోసం 3 లొకేషన్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. బంగళూరు, నాదర్గుల్, శంషాబాద్. చాలా డిస్కషన్స్ తర్వాత శంషాబాద్ని ఫైనల్ చేశారు. ఎందుకంటే ఈ లొకేషన్ జనాలకు అందుబాటులో ఉంటుంది. అలాగే 2 నేషనల్ హైవేస్ NH44, NH765 ఈ ప్రాంతం గుండా వెళ్తాయి. అంతేకాకుండా కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. 2000వ సంవత్సరం నవంబర్లో స్టేట్ గవర్నమెంట్ మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఫామ్ చేసింది. దీనిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ గవర్నమెంట్ది 26% షేర్ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీస్వి 74% షేర్స్ ఉన్నాయి. బిడ్డింగ్ ద్వారా ఒక కన్సార్షియం ఫామ్ చేశారు. దీనిలో గాంధీ మాలిక్ అర్జున్ రావు గ్రూప్ అంటే GMR గ్రూప్ 63% అండ్ మలేషియా ఎయిర్పోర్ట్ హోల్డింగ్ బరాడ్ 11% షేర్స్ని కలిగి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఎయిర్పోర్ట్ని మేనేజ్ చేయడానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనే స్పెషల్ ఎంటిటీని ఏర్పాటు చేశాయి. 2002లో ఎంటిటీ నేమ్ GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్గా పేరు మార్చారు. ఎయిర్పోర్ట్ బాగా రన్ అవ్వడానికి, ప్రాఫిటబుల్గా ఉండటానికి 2004లో GHIAL మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. అప్పటికే 30 సంవత్సరాలు ఉన్న అగ్రిమెంట్ని మార్చ్ 23, 2038 నుండి మరో 30 సంవత్సరాల వరకు అంటే మార్చ్ 22, 2068 వరకు ఈ ఎయిర్పోర్ట్ GMR మేనేజ్మెంట్లోనే రన్ అవ్వాలని అగ్రిమెంట్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. అగ్రిమెంట్లో ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ నుండి 150 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉండకూడదు, ఎవరు కూడా నిర్మించకూడదు అని. ఇక్కడున్న ప్లేస్ సరిపోదు కాబట్టి ఒక కొత్త ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా నిర్మించాలి. కాబట్టి హైదరాబాద్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ అయిన బేగంపేట్ ఎయిర్పోర్ట్ని పూర్తిగా క్లోజ్ చేసి ఈ ఎయిర్పోర్ట్ని మిలిటరీ, గవర్నమెంట్ మరియు జనరల్ ఏవియేషన్ కోసం వాడుతున్నారు. న్యూ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్. ఫైనల్గా కొత్త ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ 2005 మార్చ్లో ప్రారంభించారు. దీని పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నిర్ణయించారు. 3 సంవత్సరాల తర్వాత అంటే 14 మార్చ్ 2008లో ఈ ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేశారు. అదే సమయంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ కొత్త ఎయిర్పోర్ట్ వల్ల బేగంపేట్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తే తమ ఉద్యోగాలు పోతాయని. అలాగే హై గ్రౌండ్ హ్యాండ్లింగ్ రేట్ వల్ల ఎయిర్లైన్స్ కూడా న్యూ ఎయిర్పోర్ట్ నుండి ఆపరేట్ చేయడానికి ఒప్పుకోలేదు. దీనివల్ల గ్రౌండ్ హ్యాండ్లింగ్ రేటు రెడ్యూస్ అయ్యే వరకు ఈ కొత్త RGI ఎయిర్పోర్ట్లో ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ వారానికి పోస్ట్పోన్ అయింది. ఫస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ అహ్మదాబాద్ స్పేస్ జెట్ SG397, ముంబై నుండి వచ్చిన సెకండ్ ఫ్లైట్ SG393 ల్యాండ్ అయ్యాయి. వీటి తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫ్రాంక్ఫర్ట్ నుండి వచ్చిన లుఫ్తాన్జా LH753 ల్యాండ్ అయింది. ఈ విధంగా న్యూ ఎయిర్పోర్ట్ తమ ఆపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి గంటలోనే 2 డొమెస్టిక్ ఫ్లైట్లను అలాగే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసింది. ఈ ఎయిర్పోర్ట్కి బేగంపేట్ IATA కోడ్ని HYD అని ఇచ్చారు. ఈ కోడ్ని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. ఇది 3 లెటర్ జియో కోడ్. ఎయిర్పోర్ట్స్కి వాటి లొకేషన్స్ని బట్టి ఇస్తారు. లైక్ ఢిల్లీకి IGI DEL, బాంబేకి CSMIA BOM, బెంగళూరు KIA BLR. ఇలా ప్రతి ఎయిర్పోర్ట్కి యూనిక్ IATA కోడ్ ఉంటుంది. దీన్ని యూనిక్గా ఉంచడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఫుల్ నేమ్ యూజ్ చేసే బదులు ఇలా షార్ట్గా యూజ్ చేయడం వల్ల కన్వీనియంట్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అని పూర్తిగా చెప్పకుండా సింపుల్గా HYD అని యూజ్ చేస్తే RGI ఐడెంటిటీ ఈజీగా అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో పైలట్స్ కంట్రోలర్స్తో మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేదా అప్డేట్స్ని తక్కువ సమయంలో క్లుప్తంగా చెప్పాలంటే షార్ట్ ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. దీనివల్ల టైమ్ అండ్ ఆపరేషన్ ఎఫిషియెంట్గా జరుగుతుంది. కొన్నిసార్లు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో తక్కువ మంది కంట్రోలర్స్ ఎక్కువ విమానాలని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఈ షార్ట్ ఫామ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే ఒకే సిటీలో 1 కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ఉన్నా కూడా ఈ IATA కోడ్ వల్ల ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ని తీసుకుంటే దానిలో 3 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. హేత్రో ఎయిర్పోర్ట్కి LHR అని, లండన్ సిటీకి LCY అని, లండన్ గ్యాట్విక్కి LGW అని యూనిక్ డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇక మన RGI ఎయిర్పోర్ట్ విస్తీర్ణాన్ని చూస్తే 5500 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉంది. దీనిలో 2000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, 1700 ఎకరాల్లో ఎయిర్ సైడ్, 300 ఎకరాల్లో ల్యాండ్ సైడ్ ఉంటుంది. ఇక మిగిలిన 3500 ఎకరాలను ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్కి వదిలేశారు. ఈ ప్లేస్లో అవసరమైతే మరో 2 రన్వేస్ నిర్మించవచ్చు. ప్రస్తుతం RGI ఎయిర్పోర్ట్కి 2 యాక్టివ్ రన్వేస్ ఉన్నాయి. ఒకటేమో 9/27L, ఇది 4.2 కిలోమీటర్ పొడవు ఉంటుంది. మరొకటి 9/27R, ఇది 3.7 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఈ రన్వే ఎంత పొడవు ఉంటుందంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన ఎయిర్బస్ A380 కూడా ల్యాండ్ అవ్వగలదు. ఫస్ట్ రన్వేని 2008లో ఓపెన్ చేశారు. సెకండ్ రన్వే 9/27Rని 2012లో ఇనాగ్రేట్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ సౌత్ ఇండియాలోనే మొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న 2 ప్యారలల్ రన్వేస్లో రెగ్యులర్గా ఒకటి మాత్రమే యూజ్ చేస్తారు. ఇక ఎయిర్పోర్ట్లో హెవీ ట్రాఫిక్ లేదా ప్రైమరీ రన్వే అంటే ఫస్ట్ రన్వేలో ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ ఉంటేనే సెకండ్ రన్వేని యూజ్ చేస్తారు. 2011లో ఎయిర్పోర్ట్ లొకేషన్ కన్వీనియంట్గా ఉన్నందువల్ల స్పైస్ జెట్ ఆర్జీఐని రీజనల్ హబ్గా చేసుకుంది. ఇక్కడే స్పైస్ జెట్ యొక్క న్యూ ఎయిర్ క్రాఫ్ట్ బాంబార్డియర్ Q400ని ఆపరేట్ చేస్తుంది. ఇక 2015 నాటికి ట్రాఫిక్ ఎక్కువ అవుతూ వస్తుంది. దానివల్ల సెకండ్ ఫేజ్ని నిర్మించడం కోసం పనులు స్టార్ట్ చేశారు. 2008లో ఓపెన్ చేసిన మొదటి టెర్మినల్ కెపాసిటీ 1.2 crore ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయగలదు. 2023 నవంబర్లో ఈ టెర్మినల్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల ఈ టెర్మినల్ ప్యాసింజర్ కెపాసిటీ 3.4 crore ప్యాసింజర్లకు పెరిగింది. దీని ఏరియా కూడా డబుల్ అయింది. మొదట్లో 1.7 lakh స్క్వేర్ మీటర్లు ఉండగా ఇప్పుడు 2.7 lakh స్క్వేర్ మీటర్లకు పెరిగింది. ప్రస్తుతం ఒక టెర్మినల్ మాత్రమే యాక్టివ్గా ఉంది. వెస్ట్ సైడ్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని, ఈస్ట్ సైడ్లో డొమెస్టిక్ ఫ్లైట్స్ని హ్యాండిల్ చేస్తారు. ప్యాసింజర్ టెర్మినల్ కాకుండా 3 పార్కింగ్ యాప్రోన్, ఒక కార్గో టెర్మినల్, ఒక మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ యాప్రోన్ కూడా ఉన్నాయి. ఈ రోజుకి ఆర్జీఐ ఎయిర్పోర్ట్ 85 డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి ఫ్లైట్స్ని ఆపరేట్ చేస్తుంది. ఆర్జీఐ నుండి ఢిల్లీకి ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి. 164 వీక్లీ ఫ్లైట్స్ ఉన్నాయి. దుబాయ్, మస్కట్ టాప్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్. అలాగే 10 గంటల 50 నిమిషాల లాంగెస్ట్ ఫ్లైట్ లండన్ వరకు ఉంది. లార్జెస్ట్ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో ఎయిర్లైన్స్ మొత్తం 30 ఎయిర్లైన్స్ వరకు ఆపరేట్ చేస్తాయి. 2008 నుండి ఇండిగో ఎయిర్లైన్స్ తమ ఆపరేషన్స్ని హైదరాబాద్లో స్టార్ట్ చేశాయి. ఈ రోజుకి ఇండిగో ఎయిర్లైన్స్ నెలకి 4400 ఫ్లైట్స్ని ఆపరేట్ చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా సెకండ్ నెంబర్లో ఉంది. నెలకి 400 ఫ్లైట్స్ని హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇండిగో ఎయిర్లైన్స్ కంటే 11 రెట్లు తక్కువ. బోయింగ్ 777, ఎయిర్బస్ A350, ఎయిర్బస్ A330 వంటి పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ రెగ్యులర్గా ఈ ఎయిర్పోర్ట్లో ఆపరేట్ చేయబడుతున్నాయి. సౌత్ ఇండియాలోని బిజియెస్ట్ కార్గో టెర్మినల్ 14,330 స్క్వేర్ మీటర్లని కలిగి ఉంది. 2022-23 సంవత్సరానికి 1.4 lakh టన్స్తో దేశంలోని 5th లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్గా పేరొందింది. దీనిని హైదరాబాద్ మెన్జైజ్ ఎయిర్ కార్గో లిమిటెడ్ మేనేజ్ చేస్తుంది. ఇది GHIL మరియు మెన్జైజ్ ఏవియేషన్ మధ్య జాయింట్ వెంచర్. మెన్జైజ్ ఏవియేషన్ UK కంపెనీకి చెందింది. వరల్డ్ వైడ్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ మరియు కార్గో సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. 181 సంవత్సరాల క్రితం 1883లో బుక్ సెల్లర్ అయిన స్కాట్లాండ్కి చెందిన జాన్ మెంజెస్ కనుగొన్నాడు. ఈ కార్గో టెర్మినల్కి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. అదే ఫార్మా జోన్. దీనిలో టెంపరేచర్ కంట్రోల్ ఫెసిలిటీ అలాగే ఫార్మసిటికల్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది. దాదాపు 70% ఫార్మసిటికల్ ఎక్స్పోర్ట్స్ అలాగే బల్క్ డ్రగ్స్ మన హైదరాబాద్ నుండే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మన హైదరాబాద్ని బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అలాగే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఇక ఎయిర్పోర్ట్లో కరెంట్ ఎలా సప్లై అవుతుంది అనే విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ని ఆపరేట్ చేయడానికి 2015లో GHIL 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లని ప్లాన్ చేసింది. ఆ తర్వాత 3 కోట్ల విలువ చేసే ఈ పవర్ ప్లాంట్ 45 ఎకరాల మీదుగా 30,000 సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి ఉంది. దీనివల్ల 10 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా సోలార్ పవర్ని యూజ్ చేసుకుని దాదాపు 10 కోట్లను సేవ్ చేయగలిగింది. ఇంకా 3 సంవత్సరాలలో ఈ ఎయిర్పోర్ట్ 100% సోలార్ ఎనర్జీ మీదనే ఆధారపడబోతుంది. 100% సోలార్ ఎనర్జీ మీదనే రన్ అవుతున్న ఫస్ట్ ఇండియన్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్. సేమ్ ఈ రకంగానే మన హైదరాబాద్లో కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ఇప్పటికీ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. చాలా ప్రపోజల్స్, ప్లాన్స్ కూడా ఉన్నాయి. NH44, NH765కి RGI లొకేషన్ యాక్సెసిబుల్గా ఉంటుంది. మెట్రో ఎయిర్పోర్ట్ వరకు ప్రస్తుతం లేదు. కాబట్టి ఫ్యూచర్లో ఈ మెట్రో ఫీచర్ ఎయిర్పోర్ట్ లొకేషన్ వరకు ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. 31 కిలోమీటర్ల పొడవు ఉన్న మార్గం రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ వరకు నిర్మించడానికి ప్లాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ దీనికి కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. 6,250 కోట్ల పెట్టుబడితో కాంట్రాక్ట్ డిసెంబర్ 2022లో తీసుకున్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల అది స్క్రాప్ అయిపోయింది. ఇప్పుడు దాని ప్లేస్లో మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్తో 70 కిలోమీటర్ల పొడవు గల మార్గం సిటీ యొక్క 4 మూలలు కలుపుకొని ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్నారు. ఇదంతా నిర్మించడానికి కాస్త టైం పడుతుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉందానగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి ప్యాసింజర్లు చాలా ఈజీగా ఎయిర్పోర్ట్కి రావచ్చు. సో గైస్, చూశారు కదా, ఇది మన RGI ఎయిర్పోర్ట్ యొక్క విశేషాలు. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.